భగవంతుని శరీరం నుండి రక్తం కారడం చూసిన గోపాలకుడు భయంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆవు భయంతో రాజభవనానికి పరిగెత్తింది. ఆమె శరీరం అంతా రక్తపు మరకలతో కనిపించింది. దాన్ని చూసిన చోళరాజు ఆశ్చర్యపోయాడు. ఆవు చూపించిన దారిలో వెళ్ళి ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ పుట్టలో నుండి శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. జరిగిన విషయమంతా తెలుసుకున్న రాజు భయంతో స్వామివారి పాదాలపై పడ్డాడు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అన్నాడు: రాజా, ప్రజలు చేసే పాపాలకు రాజు కూడా బాధ్యత వహించాలని చెప్పి రాజును శపించాడు. అయితే వెంటనే కరుణించి ఇలా వరమిచ్చాడు: భవిష్యత్తులో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని నేను వివాహం చేసుకునే సమయంలో సమర్పించే కిరీటం ధరించినప్పుడు ఈ శాపం తొలగిపోతుంది అని అనుగ్రహించాడు. ఇలా శ్రీనివాసుడు పద్మావతి ఇద్దరు యౌవనంలోకి అడుగు పెడుతున్నారు. వారి దివ్య కలయికకు సమయం దగ్గర పడుతుంది. ఆ కాలం గడుస్తూ ఉండగా శ్రీనివాసుడు పరాక్రమశాలి, తేజవంతుడైన యువకుడిగా ఎదిగాడు. పద్మావతి దేవి కూడా అపూర్వ సౌందర్యంతో ప్రకాశించి యువతగా వికసించింది. ఒకరోజు శ్రీనివాసుడు అరణ్యంలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక మదగజం కనిపించడంతో దానిని వెంబడించడం ప్రారంభించాడు. ఆ ఏనుగు పరిగెత్తుకుంటూ వెళ్ళి పద్మావతి దేవి తన చెలికత్తెలతో విహరిస్తున్న ఉద్యానవనంలోకి ప్రవేశించింది. అకస్మాత్తుగా ఏనుగును చూసి పద్మావతి దేవి ఆమె చెలికత్తెలు భయపడిపోయారు. అయితే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ మదగజం శ్రీనివాసుని చూసిన వెంటనే ఆగిపోయి ఆయనకు నమస్కరించి అరణ్యంలోకి అదృశ్యమైంది. ఆ దృశ్యాన్ని చూసి అందరూ విస్మయానికి గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ చేరుకున్న శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూశాడు. ఆ ఒక్క క్షణంలోనే ఆయన మనసు పద్మావతి దేవిపై లగ్నమైంది. పద్మావతి దేవి కూడా ఆ దివ్య స్వరూపాన్ని చూసి మౌనంగా నిలిచిపోయింది. ఇది సాధారణమైన కలయిక కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు వేదవతికి ఇచ్చిన వాగ్దానం నెరవేరే సమయం వచ్చిన సంకేతం ఇది. శ్రీనివాసుడు తన గురించి పరిచయం చేసుకొని పద్మావతి గురించి తెలుసుకోవాలని ఆమె చెలికత్తెలను అడిగాడు. వారు ఆమె ఆకాశరాజు కుమార్తె అని చెప్పారు. అప్పుడు శ్రీనివాసుడు తన మనసులోని కోరికను వారికి తెలియజేశాడు. కానీ చెలికత్తెలు కోపగించుకొని రాళ్ళు విసరసాగారు. స్వామివారు చిరునవ్వుతో అక్కడ నుండి వెనుదిరిగారు. ఇదంతా ఆయన దివ్య లీలలో భాగమే. తిరిగి తన నివాసానికి చేరుకున్న తర్వాత శ్రీనివాసుడు తీవ్ర ఆలోచనలో మునిగిపోయాడు. ఆ సమయంలో వకులాదేవి తన కుమారుడికి ఇష్టమైన వంటకాలతో భోజనం తీసుకొచ్చింది. కానీ శ్రీనివాసుడు భోజనం చేయలేదు. తల్లి హృదయం తన బిడ్డ మనసును వెంటనే గుర్తిస్తుంది. వకులాదేవి ప్రేమగా కారణం అడిగింది. అప్పుడు శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసిన విషయాన్ని, ఆమెను వివాహం చేసుకోవాలనే తన సంకల్పాన్ని తెలియజేశాడు. అంతేకాక వేదవతికి తాను గత అవతారంలో ఇచ్చిన వాగ్దానం కూడా వివరించాడు. అది విన్న వకులాదేవి ఆనందంతో నిండిపోయింది. తన కుమారుడు కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆకాశరాజు రాజభవనానికి బయలుదేరింది. మార్గమధ్యంలో పద్మావతి దేవి చెలికత్తెలను కలిసింది. వారి ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. పద్మావతి దేవి కూడా శ్రీనివాసుడిని ప్రేమిస్తుందని తెలుసుకుంది. దాంతో వకులాదేవి మరింత సంతోషించింది. ఇదే సమయంలో రాజభవనంలో పద్మావతి దేవి కూడా విషాదంలో మునిగిపోయింది. ఆమె భోజనం చేయడం తగ్గించింది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఆకాశరాజు, ధరణిదేవి ఆమె పరిస్థితిని చూసి ఆందోళన చెందారు. చివరకు చెలికత్తెలు నిజం చెప్పారు. పద్మావతి దేవి తిరు వెంకట పర్వతవాసి శ్రీనివాసుడిని ప్రేమిస్తుందని తెలియజేశారు. ఈ విషయం విన్న ఆకాశరాజు తన గురువులను సంప్రదించాడు. వారు ఈ వివాహం దైవ సంకల్పమేనని, ఆలస్యం చేయకుండా అంగీకరించాలని సూచించారు. ఇంతలో వకులాదేవి కూడా రాజభవనానికి చేరుకుంది. రాజదంపతులను కలిసి శ్రీనివాసుడి తరపున పద్మావతి దేవి చేతిని కోరింది. ఇలా రెండు వైపుల వివాహానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ మరో అద్భుతమైన లీల జరిగింది. వకులాదేవి రాజభవనానికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీనివాసుడికి మనశ్శాంతి కలగలేదు. ఆమె ప్రయత్నం ఫలిస్తుందనో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే ఒక జ్యోతిష్కురాలను వేషం ధరించాడు. అలా వేషం మార్చుకుని రాజభవనం సమీపానికి వెళ్ళాడు. ఆయన చూసిన పరిచారికులు ఆశ్చర్యపోయి రాజభవనానికి ఆహ్వానించారు. కానీ జ్యోతిష్కురాలు రూపంలో ఉన్న స్వామివారు ఇలా అన్నారు: రాణిగారు స్వయంగా ఆహ్వానిస్తేనే నేను లోపలికి వస్తాను. ఈ విషయం తెలుసుకున్న రాణి స్వయంగా బయటకు వచ్చి ఆయనను ఆహ్వానించింది. రాజభవనంలోకి ప్రవేశించిన జ్యోతిష్కురాలు పద్మావతి దేవి చేతిని పరిశీలించింది. ఆమె అనారోగ్యానికి కారణం ప్రేమేనని చెప్పింది. అంతేకాక పద్మావతి దేవిని శ్రీనివాసుడికే వివాహం చేయాలని సూచించింది. తర్వాత మరో అద్భుతమైన విశేషం చెప్పింది. త్వరలో వకులాదేవి అనే మహిళ శ్రీనివాసుడి తరపున వివాహ సంబంధం అడగడానికి వస్తుంది అని ముందుగానే తెలిపింది. అలా చెప్పి స్వామివారు తన దివ్యలీలను కొనసాగిస్తూ అక్కడ నుండి నిష్క్రమించారు. రాజదంపతులు ఈ సంఘటనలన్నింటినీ దైవ సంకేతాలుగా భావించారు. అప్పుడు శ్రీనివాస పద్మావతి వివాహం
అధికారికంగా నిర్ణయించబడబోతుంది. దివ్య కళ్యాణానికి ముహూర్తం సమీపిస్తుంది. వకులాదేవి రాజభవనానికి వచ్చి శ్రీనివాసుడి తరపున పద్మావతి దేవి చెయ్యి అడిగిన తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ ఆకాశరాజు ఎంతో శ్రద్ధగా పరిశీలించాడు. జ్యోతిష్కరాల రూపంలో వచ్చిన దివ్యవాణి పద్మావతి దేవి మనసులోని కోరిక వకులాదేవి రాక ఇవన్నీ దైవ సంకల్పమేనని ఆయన గ్రహించాడు. అందువల్ల ఆకాశరాజు ధరణిదేవి ఇద్దరూ ఆనందపూర్వకంగా ఈ వివాహానికి అంగీకరించారు. రాజ్యసభలో మంత్రులు, పండితులు, గురువులతో సమావేశమై వివాహ ఏర్పాట్లు గురించి చర్చించారు. శుభమైన ముహూర్తాన్ని నిర్ణయించమని రాజపురోహితులు ఆదేశించారు. వేద శాస్త్రాలను పరిశీలించి పురోహితులు అత్యంత శుభప్రదమైన ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ తర్వాత ఆకాశరాజు ఒక శుభలేఖను సిద్ధం చేయించాడు. ఆ లేఖలో పద్మావతి దేవి వివాహానికి శ్రీనివాసుడిని ఆహ్వానిస్తూ వివాహానికి అంగీకారం తెలుపుతూ సందేశం రాయబడింది. ఆ పవిత్రమైన శుభలేఖను అందించడానికి సుఖమహర్షిని నియమించారు. సుఖమహర్షి వకులాదేవితో కలిసి తిరువెంకటాద్రికి బయలుదేరాడు. కొండపై ఉన్న శ్రీనివాసుని సన్నిధికి చేరుకుని ఆకాశరాజు పంపిన శుభలేఖను సమర్పించాడు. ఆ లేఖను చదివిన శ్రీనివాసుడు అపారమైన ఆనందాన్ని పొందాడు. తాను ఎదురు చూస్తున్న దివ్య సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాడు. వివాహాన్ని అంగీకారం సూచకంగా తన దివ్య పుష్పమాలను సుఖమహర్షి చేత పద్మావతి దేవికి పంపించాడు. ఆ పూలమాల రాజభవనానికి చేరగానే అందరూ సంతోషంతో నిండిపోయారు. ఇప్పుడు వివాహానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. అందువల్ల శ్రీనివాసుడు దేవలోకాలకు దూతలను పంపించి దేవతలందరినీ ఆహ్వానించాడు. బ్రహ్మదేవుడు, పరమశివుడు, ఇంద్రుడు, దేవగణులు, ఋషులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అందరూ ఈ దివ్య కళ్యాణానికి హాజరు కావడానికి సిద్ధమయ్యారు. ఇంతలో మరో సమస్య ఎదురైంది. మహాలక్ష్మీదేవి ఇంకా తనతో లేకపోవడం వల్ల శ్రీనివాసుడి వద్ద అపారమైన సంపద లేదు. అయితే ఈ వివాహం సర్వలోకాలకు ఆదర్శంగా నిలవాలి. అందుకే శ్రీనివాసుడు ధనాధిపతి అయిన కుబేరుని ఆశ్రయించాడు. వివాహ ఖర్చుల కోసం తన సహాయం కోరాడు. కుబేరుడు భక్తి శ్రద్ధలతో స్వామివారి అవసరమైన ధనాన్ని అప్పుగా సమర్పించాడు. ఈ కారణంగానే నేటికి భక్తులు స్వామివారిని సమర్పించే కానుకలు కుబేరుని అప్పు తీర్చడానికి అన్న విశ్వాసం ఉంది. దేవతలందరూ వివాహ ఏర్పాట్లలో పాల్గొన్నారు. దేవదేవతలు స్వామివారిని దివ్యాభరణాలతో అలంకరించారు. రత్నమయ కిరీటాలు, మాణిక్యహారాలు, వజ్రాభరణాలు, దివ్య వస్త్రాలతో స్వామివారి శోభ మరింత పెరిగింది. వేదఘోషాలు, మంగళవాద్యాలు, దేవగంధర్వుల గానాలతో తిరుమల పర్వతాలు మారుమోగిపోయాయి. వివాహం సమయం సమీపించింది. శ్రీనివాసుడు గరుడ వాహనంపై అధిరోహించాడు. ఆయన వెంట బ్రహ్మదేవుడు, పరమశివుడు, దేవతల సమూహాలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు అద్భుతమైన ఊరేగింపుగా బయలుదేరారు. ఆకాశరాజు రాజధాని వైపు ఆ దివ్యయాత్ర సాగింది. మార్గమంతా దేవతలు, స్తోత్రాలు, మంగళ గీతాలు, పుష్పవర్షాలతో నిండిపోయింది. పట్టణం ద్వారా ఆకాశరాజు స్వయంగా వచ్చి శ్రీనివాసుడికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికాడు. రాజమర్యాదలతో ఘనంగా ఆహ్వానించాడు. అనంతరం అలంకరించబడిన గజరాజుపై స్వామివారిని ఆసీనుడిని చేసి మహా ఊరేగింపుగా రాజభవనానికి తీసుకువెళ్ళాడు. సర్వలోకాల దృష్టి ఇప్పుడు ఆ దివ్య కళ్యాణంపై నిలిచింది. శ్రీనివాసుడు, పద్మావతి దేవి దివ్య వివాహ మహోత్సవ ప్రారంభం కాబోతుంది. ఈ మహోత్సవము కలియుగ భక్తులందరికీ శాశ్వత మంగళాన్ని ప్రసాదించే మహా కళ్యాణంగా నిలిచింది. దివ్యమైన ముహూర్తం ఆసన్నమైంది. రాజభవనం అంతా మంగళ తోరణాలు, పుష్పాలంకరణలు, సువాసనలతో కలకలాడుతుంది. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, సిద్ధులు, చారణులు అందరూ ఈ దివ్య మహోత్సవాన్ని దర్శించేందుకు అక్కడ సమకూరారు. వేద పండితులు వేదఘోషాలతో ఆ ప్రదేశం అంతా పవిత్రమైంది. మంగళవాద్యాలు, నినాదాలతో దిక్కులన్నీ మారుమోగాయి. ఆకాశరాజు, ధరణీదేవి తమ కుమార్తె పద్మావతి దేవిని అత్యంత వైభవంగా అలంకరించారు. దివ్యాభరణాలతో, రత్నహారాలు, పట్టు వస్త్రాలు ఆమె మహాలక్ష్మి స్వరూపిణిగా ప్రకాశించింది. అదే సమయంలో శ్రీనివాసుడు కూడా దివ్య కిరీటం, మాణిక్యాభరణాలు, పీతాంబరం, సర్వలోక సుందరుడుగా దర్శనమిచ్చాడు. సభలో ఉన్న వారందరూ చూపులు ఆ దివ్య దంపతులపై నిలిచిపోయాయి. శుభముహూర్తం రాగానే ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవిని తీసుకుని వచ్చి శ్రీనివాసుడు ఎదుట నిలబెట్టాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో కన్యాదానం నిర్వహించాడు. ఇదిగో నా కుమార్తె పద్మావతి, ధర్మబద్ధంగా నీకు సమర్పిస్తున్నాను అని ప్రార్థించాడు. వేద మంత్రాల నడుమ పవిత్రమైన వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు, పరమశివుడు, దేవతలందరూ సాక్షిగా నిలిచారు. మంగళసూత్ర ధారణ సమయం వచ్చింది. సర్వలోకాల అధిపతి అయిన శ్రీనివాసుడు పద్మావతి దేవి కంఠంలో మంగళసూత్రాన్ని ధరింపజేశాడు. ఆ క్షణంలో దేవలోకాలు ఆనందంతో నిండిపోయాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు మంగళ గీతాలు ఆలపించారు. వేదఘోషాలు మరింత ఉత్సాహంగా వినిపించాయి. సర్వలోకాలు గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగిపోయాయి. అనంతరం సప్తపది లాజా హోమం
మరియు ఇతర వైదిక వివాహ క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునికి అపారమైన గౌరవంతో అనేక కానుకలు సమర్పించాడు. అందులో దివ్య కిరీటం కూడా ఒకటి. గతంలో చోళరాజుకు ఇచ్చిన శాపం ప్రకారం ఆకాశరాజు సమర్పించిన కిరీటాన్ని ధరించిన క్షణంలో ఆ శాపం కూడా నివృత్తి అయ్యింది. ఇలా భగవంతుని ప్రతి లీల పరిపూర్ణంగా నెరవేరింది. వేదవతికి త్రేతాయుగంలో ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. యశోదమ్మకు ఇచ్చిన మాట ప్రకారం వకులాదేవి తన కుమారుడి వివాహాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం పొందింది. ఆకాశరాజు కుటుంబం దివ్య అనుగ్రహాన్ని పొందింది. దేవతలు, మహర్షులు, భక్తులందరూ ఈ మహాకళ్యాణాన్ని దర్శించి పరమానందాన్ని అనుభవించారు. ఇలా శ్రీ పద్మావతి సమేత శ్రీనివాస పరబ్రహ్మణుల దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా పూర్తయింది. ఈ దివ్య కథను భక్తితో విన్నవారికి, చదివేవారికి, ప్రచారం చేసేవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నమో శ్రీ వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీనివాస దివ్య దంపతులు తిరువడిగాలే శరణం. ఓం నమో వెంకటేశాయ.